ఏపీ సీఎం చంద్రబాబుతో మంత్రి తుమ్మల భేటీ. పునర్విభజనలో ఆంధ్రాలో కలిసిన 5 గ్రామ పంచాయతీలను తిరిగి తెలంగాణలో కలపడానికి సహకరించాలని కోరిన మంత్రి తుమ్మల. తిరుమలలో తెలంగాణ రాష్ట్రానికి 5 ఎకరాల స్థలం కేటాయింపుకు విజ్ఞప్తి. ఖమ్మంలో టీటీడీ దేవస్థానం నిర్మాణానికి సహకరించండి. తెలుగు రాష్ట్రాల మధ్య సమన్వయంతో సాగుదాం. ఖమ్మం జిల్లా పెద్దవాగు మరమ్మతుల కోసం అయ్యే ఖర్చులో 85% నిధులను విడుదల చేయాలని మంత్రి అభ్యర్థన. సత్తుపల్లి కొవ్వూరు రైల్వే లైన్, పెనుపల్లి అమరావతి రైల్వే లైన్ నిర్మాణానికి కృషి చేయండి. భద్రాచలం ముంపు బారిన పడకుండా నిర్మించిన కరకట్టకి సంబంధించి ఆంధ్రప్రదేశ్లో కలిసిన భాగానికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని ముఖ్యమంత్రిని కోరిన మంత్రి తుమ్మల. రాష్ట్ర పునర్విభజనలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని భద్రాచలం మండలానికి ఆనుకొని ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని 5 గ్రామ పంచాయతీలను తెలంగాణలో విలీనం చేయాల్సిన అవసరం ఉందని మంత్రి వివరించారు. ఏటపాక, కన్నాయిగూడెం, పిచ్చికలపాడు, పురుషోత్తపట్నం, గుండాల గ్రామ పంచాయతీలు భౌగోళికంగా తెలంగాణ ప్రాంతాల మధ్యలో ఉండడం వల్ల ప్రజలు పరిపాలన పరంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లారు. అదేవిధంగా ఖమ్మం జిల్లాలోని పెద్దవాగు సాగునీటి ప్రాజెక్టు శాశ్వత మరమ్మతులు అత్యవసరంగా చేపట్టాల్సిన అవసరం ఉందని మంత్రి పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా మొత్తం 16,000 ఎకరాలకు సాగునీరు అందుతుండగా అందులో సుమారు 13,640 ఎకరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2,360 ఎకరాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయని తెలిపారు. ప్రాజెక్టు శాశ్వత పునరుద్ధరణకు సుమారు 92.20 కోట్ల వ్యయం అంచనా వేయబడిందని, 2 రాష్ట్రాలకు లబ్ధి చేకూరుతుందన్న నేపథ్యంలో ఖర్చును 85:15 నిష్పత్తిలో భరించేలా చర్యలు తీసుకోవాలని మంత్రి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరారు. సత్తుపల్లి కొవ్వూరు రైల్వే లైన్, పెనుపల్లి అమరావతి రైల్వే లైన్ నిర్మాణానికి సహకరించాలని కోరారు. ఈ ప్రతిపాదనలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.